హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈ వీడియో అంతా కూడా మా నాగుల పంచమి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఉంటుంది. అండ్ ఈ శారీ అయితే నేను చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నది, నాకు మస్తు నచ్చింది అన్నట్టు. వేసుకున్న తర్వాత ఇంకా కలర్ చాలా బాగుంది. సో మార్నింగ్ ఫస్ట్ లేవగానే ఇంట్లో పూజ సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ మా దగ్గర ఏంటంటే ఖచ్చితంగా అమ్మాయి పెళ్ళైన తర్వాత ఫస్ట్ నాగుల పంచమి మమ్మీ వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. సో డాడీ వాళ్ళు వచ్చి తీసుకొస్తారు. మళ్ళీ నెక్స్ట్ మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చి శారీ పెట్టి వాళ్ళు తీసుకెళ్తారు అన్నమాట. అది పంచాయతీ, అది పద్ధతి మా దగ్గర చేసుకునేది అయితే. అండ్ వెనకాల ఎర్లీ మార్నింగ్ మా గార్డెన్ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉండే, చూపిద్దామంటే లైటింగ్ సెట్ అవ్వలేదు అక్కడ. ఇక్కడ నేను రెడీ అయిపోయినా అండ్ మా మమ్మీ కూడా రెడీ అయింది టెంపుల్కి వెళ్ళడానికి. దానికన్నా ముందు ఏంటంటే ఇంట్లో నాగుపాములు పిండితో చేస్తారు అన్నట్టు, గోధుమ పిండితో. వాటిని ఫ్రై చేసి వాటికి పూజ చేసి వస్త్రము అవన్నీ పెడతారు. అవన్నీ కాకుండా నార్మల్గా ఇంట్లో కూడా పూజ చేస్తారు అన్నమాట. అదంతా చేసిన తర్వాత మేము కంకణాలు ఉంటాయి కదా అవి కట్టేసుకున్నాము మమ్మీ అండ్ నేను. నాకైతే పెళ్ళి తర్వాత ఈ ఫెస్టివల్స్ అన్నీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా కొత్తగా అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. బికాజ్ నేను బిఫోర్ మ్యారేజ్ ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా అసలు లేవకపోతుండే, ఏం చేయకపోతుండే. మా మమ్మీ వంటలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయి అప్పుడు జస్ట్ దేవుడికి మొక్కి అంతా ఫుడ్ తింటుండే అనమాట, లంచ్. ఇంకా అప్పటికే ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ కూడా వేసేసినాము, ఎర్లీ మార్నింగ్ వేసేసిన. ఇంకా మమ్మీకి ఏం హెల్ప్ చేయలేదు, కానీ నేను శారీ కట్టుకోవడం రెడీ అవ్వడం దానికే సరిపోయింది. అట్లా జరిగిందన్నమాట. ఇంకా ఇంట్లో ఇక్కడ కంకణాలు కట్టేసుకొని ఇంట్లో పూజలన్నీ చేసేసింది. అండ్ మా మమ్మీ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసింది అనమాట ఆల్రెడీ. ఇంకా ఇక్కడ ఇంట్లో పూజ తర్వాత మేము బయటకు వెళ్తాము. బయట ఎక్కడ అంటే మా ఊర్లో 2 ఎల్లమ్మ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి ఊర్లో అందరు వెళ్తారు, అది సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ నిన్న లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే నేను ఒక ఆర్నమెంట్ కోసం అని చెప్పి కొలతలు ఇచ్చి వచ్చినాం కదా గోల్డ్ షాప్లో, అది వచ్చేసింది. సో ఫైనల్గా అదేందో మీకు ఇంకా చూపిస్తా. ఇంకా దానికన్నా ముందు ఇంట్లో చిన్న ఒక మాసం గోల్డ్ తీసుకున్నా కూడా మమ్మీకి దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమ వేసి పూజ చేసిన తర్వాతనే అవి మేము వేసుకుంటాం. అండ్ నాగుల పంచమి ఫ్రైడే వచ్చింది కదా, ఇంకా మంచి రోజు అని చెప్పి ఆ రోజే ఓపెన్ చేసినాం అన్నమాట. ఇక్కడ మేము గోడకి ఇట్లా పాములను అతక పెడతాము, దానికి వస్త్రం వేసి నేను పాలు అండ్ జొన్న పేలాలు శనగలు ఉంటాయి కదా అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసాం అన్నట్టు. జొన్నలు నానబెట్టి అండ్ మిగిలినవన్నీ కూడా దేవుడికి పెట్టే మందం అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. అండ్ ఇంకా తినడానికి కోసము వేరే బట్టీలు వస్తాయి కదా బయట, అవి తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడ ఇంకా పూజ అంతా కంప్లీట్ అయినాక మమ్మీ కూడా శారీ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయింది. సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా వాటిని తీసుకెళ్తాము. అండ్ ఇక్కడ నేను చేయించుకున్న థింగ్ చాలామంది కామెంట్ చేసిర్రు దట్ తీగ 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 అని చెప్పి. దీన్ని అయితే తీగ అంటారు. అండ్ ఇది గుమ్మడి తీగ అన్నమాట. నిజామాబాద్ కామారెడ్డిలో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుస్తుంది, వాళ్ళే కామెంట్ చేసిర్రు, స్పెసిఫిక్గా మెన్షన్ కూడా చేసిర్రు. నిజామాబాద్లో ఇది ఒక ఎమోషన్ అన్నట్టు ఇది ఉండడము. అండ్ ఇది ఏంటంటే ప్యూర్ గోల్డ్ ఉంటుంది. సో మనం దాన్ని తీసేసి అంటే దాన్ని చెరిపేసి వేరే ఆర్నమెంట్ చేపియాలన్నా కూడా ఎంతకైతే చేపిస్తామో అంతే వస్తుంది అన్నట్టు. సో సేఫ్ సైడ్ ఏం చేయించుకోవాలో తెలియనప్పుడు ఇట్లా చేపించేసుకోండి. మా మమ్మీకి ఉంటుండే అనమాట తీగ ఇంతకుముందు. సో నేను మళ్ళీ సేమ్ చేయించుకున్నా. అండ్ నాకు ఇది చాలా ఇష్టం కూడా, ఎందుకో అర్థం కాదు. కొంతమంది ఏమో అసలు ఇష్టపడరు ఇట్లా సింపుల్గా ఉంది వేసుకోవడానికి, బట్ నాకు చాలా ఇష్టం. అండ్ పెళ్ళైన 6 monthsకే ఇది మేము చేయించుకున్నాం, ఇంకా హ్యాపీగా అనిపించింది. దీని తర్వాత మమ్మీకి అండ్ నాకు ఫొటోస్ తీయమని డాడీకి పిలిస్తే వీళ్ళు ఫోటోనే తీస్తున్నా అనుకోరు, బట్ ఫ్లోలో నేను వీడియో కూడా తీసిన. అండ్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈవెన్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆ ఫీలింగ్స్ అవన్నీ వేరే ఉంటాయి అనమాట. ఇక్కడ మేము టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయినాం, పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు. సేమ్ అందరూ మిల్క్, కొబ్బరికాయలు అండ్ జొన్న పేలాలు శనగలు అవి తీసుకొని వెళ్తాం. దారిలో వదిన వాళ్ళు కనిపించారు అనమాట. ఇది మా అన్న వాళ్ళ కూతురు మిన్ని అని చెప్పి. ఇంకా అది దాని గోరింటాకు చూపిస్తుంది. యాక్చువల్గా మేము కూడా పెట్టుకోవాలి, కానీ నేను రీసెంట్గానే పెట్టుకున్నా అని మైదాకు పెట్టుకోలేదు. ఎవ్రీ పంచమికి డెఫినెట్గా మైదాకు పెట్టుకొని కొత్త డ్రెస్సెస్ కొనుక్కొని ఇట్లా నాగుల టెంపుల్కి వెళ్ళేసి పాలు పోయడం ఇదంతా చిన్నప్పుడు మస్తు ఎగ్జైటింగ్ ఉంటుండే. సో మిన్నీని చూస్తే నాకు అది గుర్తొచ్చింది అన్నమాట. చిన్నప్పుడైతే ఇట్లా జీన్స్ కానీ ఏదో ఒక డ్రెస్ కొనుక్కోవాలి, వేసుకోవాలి, మైదాకు పెట్టుకోవడం అండ్ వెళ్ళడం అంతా మస్తు మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ అందరు కూడా ఎక్కడొక్కడో వెళ్ళిపోయారు కాబట్టి అవన్నీ ఏం లేవు, జస్ట్ మమ్మీ వాళ్ళతో వెళ్ళినా. అండ్ ఈసారి నాకు ఇంకా స్పెషల్ కనిపించిన వాళ్ళందరూ ఎప్పుడు వచ్చినావు బాగున్నావా అని అడగడం అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. అదే దానికన్నా ముందు అయితే ఊర్లోనే ఉంటుండే, మహా అంటే హాస్టల్ నుంచి వస్తుండే కాబట్టి దానికి ఫుల్ డిఫరెంట్ అనిపించింది. ఇక్కడ నేచర్ని అంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది ఇంకా వదిన వాళ్ళు ఆల్రెడీ పూజ చేసేసి వెళ్ళినా కూడా మళ్ళీ మాతో వస్తా అని చెప్పి వచ్చింది.
అండ్ మా ఎల్లమ్మ టెంపుల్ నా బతుకమ్మ వ్లాగ్ చూసుంటే మీకు అర్థమవుతుంది, చెరువు కట్ట మీదనే ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మా ఊరు చెరువు అన్నట్టు. ఎట్లాగో రెయినీ సీజన్ కాబట్టి ఫుల్ వాటర్ ఉండే. అండ్ ఇందాక లెఫ్ట్ సైడ్లో కనిపించిన చెట్టు కింద మేము అప్పుడు ఎల్లమ్మ పండుగ చేసినప్పుడు వంటలు అవన్నీ కూడా నేను మినీ వ్లాగ్స్ చేసిన. సో ఇక్కడికి వచ్చినప్పుడు మస్తు మెమరీస్ గుర్తొస్తాయి. అండ్ మేము ఇక్కడికి వచ్చేది ఓన్లీ బతుకమ్మ పండుగకి అండ్ నాగుల పంచమికి. దాని తర్వాత ఎక్కడ అంటే ఇట్లా మనకి పుండ్లు, ర్యాషెస్, స్కిన్ ఇష్యూస్ ఏం రాకుండా ఉండడానికి, కొందరికి నోరు బాగులుతుంది కదా, అప్పుడు కూడా అట్లా రాకుండా ఉండడానికి ఎవ్రీ ఇయర్ ఎల్లమ్మ పండుగ చేస్తామన్నమాట. ఇక్కడ నేను కూడా కొబ్బరికాయ కొడుతున్నా. అది తొట్లే షేప్లో వలిగింది. అట్లా వలుగుతే ఏమంటారంటే నెక్స్ట్ కొడుకు పుట్టే వాళ్ళకి ఆర్ కూతురు పుట్టడానికి అట్లా అయ్యేటోళ్ళకి తొట్లే వలుగుతుందట. ఇంక ఇక్కడ ఆబ్వియస్ డిస్కషన్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వరకు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి, అది ఇది అని చెప్పి. ఆబ్వియస్లీ న్యూలీ మ్యారీడ్ కపుల్ అందరికీ అదే ఉంటుంది. అండ్ ఇది మా ఊరు ఎల్లమ్మ అన్నమాట. ఇట్లా మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. అండ్ దీని తర్వాత ప్రదక్షిణాలు చేసిన, బికాస్ మీకు కూడా ఈ వీడియో క్లిప్ ఎందుకంటే గుడి చుట్టూ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. వర్షాకాలం కాబట్టి ఫుల్ అంటే ఫుల్ గ్రీనరీ ఉండే. అండ్ బర్డ్స్ అరవడము అవన్నీ పొద్దున చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. అండ్ కొబ్బరి నీళ్ళు అంటే నాకు మస్తు ఇష్టం. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా మట్టుకి ప్రసాదాలు అవి తినను, ఓన్లీ ప్యూర్ కోకోనట్ వాటర్ అయితే ఫుల్ తాగుతా. ఇక్కడ చిన్నపిల్లలు ఉంటే అల్లరి ఎట్లాగో ఉంటుంది కదా, ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. దీని తర్వాత మేము ఇంకొక ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తాం. అండ్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వరకు ఏంటంటే జస్ట్ ఈ ఒక్క ఎల్లమ్మ టెంపుల్ మాత్రమే ఉంటుండే. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఎల్లమ్మ టెంపుల్ కూడా కట్టిరు. అక్కడనే వెళ్ళి మేము శనగలు అవన్నీ తింటున్నాం. ఇంతకుముందు అయితే ఇక్కడ జస్ట్ పూజ చేసేసి కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారిని మొక్కేసి ఇక్కడే జొన్న పేలాలు, శనగలు అవన్నీ తినేసి స్టార్ట్ అవుతుండే అన్నమాట. నెక్స్ట్ వెళ్ళే ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఏంటంటే అక్కడ పుట్ట ఉంటుంది అన్నట్టు. రీసెంట్గానే కట్టిర్రు, అది ఇంతకు ముందు ఉండకపోతుండే. సో స్పెసిఫిక్గా అక్కడ పాల్పోయడానికే వెళ్తాం అనమాట. ఇంకా ఎన్ని టెంపుల్స్ కడితే అన్ని టెంపుల్స్కి అట్లా వెళ్ళడం ఆనవాయితీ అయిపోతుండే. ఇంతకుముందు ఒక టెంపుల్కి వస్తుండే, ఇప్పుడు ఈ టెంపుల్కి కూడా వస్తున్నాం. అండ్ చిన్నప్పుడు అయితే ఇక్కడ పుట్టమన్ను ఎక్కడి నుంచి అంటే పక్కన విలేజ్లో ఉన్న టెంపుల్ నుంచి తీసుకొచ్చి కట్టిర్రు అన్నట్టు. సో ఇక్కడ టెంపుల్ కాకముందు నేను మా ఫ్రెండ్స్ అయితే అక్కడికి కూడా పోతుండే అనమాట, పక్కూరులోనే. అండ్ చిన్నప్పుడు పెద్ద వెహికల్స్ ఉండడం, డ్రాపింగ్స్ పికపింగ్స్ ఏమి ఉండకపోతుండే. జస్ట్ అదొక 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళి నడుచుకుంటూ వస్తుండే ఫ్రెండ్స్తోని. అట్లా ఫుల్ ఫన్ ఉంటుండే అనమాట. విలేజ్లో ఉంటే అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసుకుంటా, ఫ్రెష్ ఎయిర్ని, అదానికే సరిపోతుంది అనమాట. అండ్ ఎక్కడైతే ఇంతకుముందు టెంపుల్లో కూర్చొని తింటున్నానో తీసుకెళ్లే జొన్న పేలాలు అండ్ కొబ్బరికాయ మమ్మీ సీర ప్రసాదం చేసిందనమాట. అట్లా అన్ని దర్శనాలు అయిపోయి అన్ని దగ్గరలో కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కొంచెం సేపు కూర్చొని ఆ ప్రసాదం తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే నాగుల పంచమి రోజు ఏవైతే జొన్న పేలాలు, శనగలు అవి తీసుకెళ్తారో ఇంటికి వెళ్ళే వరకు కూడా వాటిని ఇట్లా చల్లుకుంటూ వెళ్ళాలంట. అందుకని మమ్మీ ఇక్కడ పెడుతుంది. ఎందుకు చల్లుకుంటా వెళ్ళాలి అనేది నాకైతే రీజన్ తెలియదు. సో మీరెవరన్నా మీ విలేజ్లో కానీ మీ ఊర్లో కానీ ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారా? అండ్ టెంపుల్ నుంచి ఇంటి వరకు ఇట్లా జొన్న పేలాలు చల్లుకుంటూ వెళ్తారా? వెళ్తే దాని బిహైండ్ రీజన్ ఏందో నాకు చెప్పండి. బికాజ్ ఆ రోజు కూడా నేను మా పిన్ని వాళ్ళకి అడిగిన, వాళ్ళకు కూడా తెలియదట. మేము ఇట్లా ఇంటి వరకు వేసుకుంటూ వెళ్ళాలంట. అట్లా మేమైతే ఇంటి వరకు చల్లుకుంటూ పోయినాం. వెళ్ళిన తర్వాత లంచే ఆబ్వియస్లీగా ఏదో ఒక స్పెషల్స్ ఉంటాయి కదా. అట్లా కాకుండా ఈ రోజు అంటే నాగుల పంచమికి మేమైతే గోధుమల పాశం చేసుకుంటాం అనమాట. ముందు రోజు నానబెట్టి గోధుమలు దొక్కించిన పాశం అని కూడా అంటారు. సో అది నాగుల పంచమికి స్పెషల్. ఈ రోజు తప్ప మళ్ళీ ఎప్పుడు చెయ్యరు దాన్ని అయితే. ఇంకా మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకుంటారో నాతోని కామెంట్స్లో చెప్పండి. దాంట్లో నెయ్యి, మిల్క్ వేసుకొని తింటే చాలా బాగుంటుందట. బట్ నేనైతే తినను, ఎందుకంటే నాకు అసలు స్వీట్స్ అంటేనే ఇష్టం ఉండదు, చాలా రేర్గా తింటా. అండ్ మా డాడీ ఇక్కడ తినే స్వీట్ అదే. సో అట్లా మా నాగుల పంచమి అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.